మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిచ్చే నిజముని సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. డాక్టర్, మా వాడికి ఎలా ఉంది? ఇప్పుడే ఏం చెప్పలేం, ఇంకా 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచాలి. పేషెంట్ కండిషన్ సీరియస్ గానే. మా ప్రయత్నం మేము చేస్తాం, డోంట్ వరీ. బాబు గారు ఆయనకి ఎలా ఉంది? నాన్నకి ఎలా ఉంది అంకుల్? సీరియస్ గానే ఉందమ్మా. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్నారు. చూడండి వెళ్ళి. పేషెంట్కి చాలా బ్లడ్ పోయింది. అర్జెంటుగా ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలి.
పేషెంట్కి ఎక్కించిన బ్లడ్ సఫిషియెంట్గా సరిపోలేదు. మరో బాటిల్ అర్జెంటుగా కావాలి. ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో లేదా డాక్టర్? లేదు సార్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ రేర్ ఏబీ నెగిటివ్ అవడం వల్ల అది మా దగ్గర స్టాక్ లేదు. పోనీ డోనర్స్ ఎవరైనా? మా దగ్గర కూడా ఎవరు లేదు సార్. ఎంత త్వరగా తీసుకొస్తానో మంచిది. ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. డాక్టర్, ఆ డోనర్ని ఇప్పుడే తీసుకొస్తాను. కంపౌండ్ డాడీ. నువ్వు నాతో ఒకసారి రాగలవమ్మా? ఎక్కడికి డాడీ? హాస్పిటల్కి. హాస్పిటల్కా? దేనికి? దేనికి డాడీ? నాకు బాగా కావలసిన ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయి చాలా బ్లడ్ పోయింది. ఓ, ఎవరతను? అతను నీకు తెలియని వ్యక్తిలే అమ్మా. నాకు ప్రాణమిత్రుడు. అతనికి ఏమైనా జరగకూడదు జరిగితే నేను తట్టుకోలేనమ్మా. నేను హాస్పిటల్కు చేంజ్ చేయాలి. అతని బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్. నీది అదే బ్లడ్ గ్రూప్ కదా. నువ్వు వచ్చి రక్తం ఇస్తే ఓ నిండు ప్రాణం నిలబడుతుందమ్మా. ఏంటండి మీరు మాట్లాడేది? ఎవరికో బ్లడ్ పోతే ఇదొచ్చి బ్లడ్ ఇవ్వడం ఏంటి? అతను నాకు బాగా కావలసిన వ్యక్తి సంగీత. అతనికి ఇప్పుడు బ్లడ్ ఎక్కించకపోతే అతని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆ కుటుంబానికున్న ఒక్క పెద్ద దిక్కు లేకుండా పోతుంది. అలా అయితే ఏదైనా బ్లడ్ బ్యాంక్ లో కొనివ్వండి. దొరికితే ఎంత డబ్బైనా కొనేవాడిని. కానీ ఏ బ్లడ్ బ్యాంక్లో ఆ గ్రూప్ స్టాక్ లేదు. ఆ గ్రూప్లో మనుషులు చాలా అరుదుగా ఉంటారట. మన అమ్మాయిది అదే గ్రూప్ కదా అని అడుగుతున్నాను. గ్రూప్ ఒకటైతే మాత్రం ఇది ఇలా అందరికీ రక్తదానాలు చేస్తుంటే రేపు దీనికి ఏదైనా జరిగితే అప్పుడు ఆ ఫ్రెండ్ ఎవరో వచ్చి దీన్ని రక్షిస్తాడా? అప్పుడప్పుడు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదు సంగీత. పైగా వయసులో ఉన్న అమ్మాయి, ఆరోగ్యంతో ఉన్న మనిషి కాబట్టి కొంత బ్లడ్ ఇవ్వడంలో తప్పు లేదు. మీరెన్ని చెప్పినా ఇది ఎవరికో బ్లడ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రాణాపాయంలో ఉన్న ఆ స్నేహితుడి విలువ నీకు తెలియదమ్మా. ఊహ తెలిసిన దగ్గర నుంచి మేమిద్దరం ఊపిరిలో ఊపిరిగా బ్రతికా. నాకంతగా కావలసిన ఆత్మీయుడు నిజానికి నీకు కూడా తండ్రి లాంటి వాడేనమ్మా. ఇప్పుడు అతనికి ఏదైనా జరిగితే అతను శవంగా మారతాడు. నేను జీవోత్సవంలా మిగిలిపోతాను. ఒక్కసారి ఆలోచించమ్మా. డాడీ, నేను వస్తున్నాను డాడీ. బేబీ, నువ్వు ఎవరికో రక్తదానం చేయడం నాకు ఇష్టం లేదు. సారీ మమ్మీ, నేను రక్తం ఇస్తున్న వ్యక్తి ఎవరని కాదు. అడిగింది డాడీ.
డాడీ కోసం ఏవైనా చేస్తాను. పదండి డాడీ. ఏంటమ్మా? ఈ ప్రిస్క్రిప్షన్లో మందులు తీసుకురండి. ఎక్కడ దొరుకుతాయి? ఆ కార్నర్లో. ఆ పేషెంట్ ఒకసారి చూస్తాను. నీరసంగా ఉంది కదా, తర్వాత చూస్తాను. రా.
హస్బెండ్కి ఎటువంటి ప్రమాదం లేదు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. హర్ష, బిడ్డ మీద నువ్వు ఎన్ని కలలు కన్నావో, ఎన్ని ఆశలు పెంచుకున్నావో నాకు తెలుసురా. ఆ కలలు ఆశలు ఆ బిడ్డ మీద తీర్చుకోరా. బిడ్డను స్వీకరించరా. డ్రైవర్ కూతురు అన్నాను. ఏ అర్చన నాన్న ఈయన కదా? ఈయన డ్రైవర్ కదా? నిన్ను చూసిన కూడా నీ కన్నతండ్రికి నిన్ను దూరం చేశానన్న బాధ నన్ను వెంటాడుతోందమ్మా. నీ కన్న తండ్రి ఇతనే నేను నిజం చెప్పే పరిస్థితి లేదు అని లోలో మునిగిపోయేవాడు. కూతురుగా నువ్వు పంచాల్సిన ప్రేమాభిమానాన్ని ఆ తండ్రిని దూరం చేశానని బాధపడేవాడు. అయినా నాకిప్పుడు తృప్తిగా ఉందమ్మా. నిజం దాచి నిన్ను తీసుకెళ్ళొచ్చు, అది తప్పే కావచ్చు. కానీ నీ తండ్రికి రక్తం ఇచ్చి రక్తం పంచుకు పుట్టిన రుణాన్ని తీర్చుకున్నావు తల్లి. నేనే మాట్లాడుతున్నా. గుడ్ న్యూస్ సార్, మీ కోటి బతికాడు. ఓ థ్యాంక్ యూ. కరెక్ట్ టైంలో మీ అమ్మాయి చేత రక్తం ఇప్పించి మంచి పని చేశారు. ఓ రకంగా కోటిని మీ అమ్మాయి బతికించారు సార్.
అని నువ్వనుకుంటున్నావు. కన్న కూతురిగా దానికి ఏ మోసం జరగలేదు. పైగా దానికి మంచే జరిగింది. ఇంకా ఎందుకండి బుకాయిస్తారు? అబద్ధం చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఆ కోటికి రక్తం ఇప్పిస్తారా? అబద్ధమేం చెప్పాను? నా ఫ్రెండ్ చావు బతుకుల్లో ఉన్నాడు, రక్తం కావాలి అని అడిగాను. ఏ కోటి నా ఫ్రెండ్ కాడా? ఆహా, తెలివితేటలు చూపిస్తున్నారా? కోటి అంటే మీ కూతురికి ఎంత అసహ్యమో మీకు తెలుసు. అలాంటి మనిషికి దాని చేత రక్తం ఇప్పిస్తారా? అంటే దాని ఒంట్లో రక్తం మీద కూడా దానికి హక్కు లేదా? దాని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదా? ఎందుకలా అరుస్తా? సౌందర్య నిద్రపోతోంది. లేదు డాడ్, ఇప్పుడే కళ్ళు తెరిచాను.